మీకు తెలుసా ఆకాశాలు ఎన్ని, అవి ఏవి, వాటి పేర్లేమిటో? సాధారణంగా మనందరము చూడగలిగే ఆకాశము మొదటి ఆకాశము. ఈ మొదటి ఆకాశంలోనే పక్షులు ఎగురుతూ ఉంటాయి, విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి, వర్షము, మంచు కురిపించే మేఘాలు కూడా ఈ మొదటి ఆకాశంలోనే ఉంటాయి. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము సాతానుడు, వాడి సమూహము విహరించే స్థలమే ఈ మొదటి ఆకాశము. తరువాతిది రెండవ ఆకాశము. దీనిని మధ్యాకాశమని, మహాకాశమని కూడా అంటారు. ఈ మహాకాశము మొదటి ఆకాశానికి పైన ఉంటుంది. ఈ మహాకాశములో వెలుగునిచ్చే సూర్యుడు, చల్లదనాన్నిచ్చే చంద్రుడు, అందమైన నక్షత్రాలు, ఎన్నో ఉపగ్రహాలు ఉండేది ఈ మధ్యాకాశంలోనే. అంతేకాదు, క్రీస్తు రెండవ రాకడలో సంఘముతో కలిసి సంతోషముగా, విశ్రాంతితో విందులను, బహుమానములను ప్రదానం చేసేది ఈ రెండవ ఆకాశములోనే. ఇక మిగిలినది ముఖ్యమైనది మూడవ ఆకాశము. ఈ ఆకాశాన్ని పరమాకాశమని, పరలోకమని కూడా అంటారు. ఈ పరమాకాశము దేవాది దేవుని నివాస స్థలము, సృష్టికర్త అయిన దేవుని సింహాసన స్థానము. ఈ పరమాకాశము మొదటి ఆకాశానికి, రెండవ ఆకాశానికి పైనుండే ఆకాశము. ఇక్కడ కోటాను కోట్ల దేవదూతలు నివసిస్తూ నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనలో పరవశించే స్థలమే ఈ పరమాకాశము, పరలోకము. అంతేకాదు, మానవులందరి నిజమైన నివాస స్థలము కూడా పరలోకమే అని మీకు తెలుసా?